ఇప్పుడు 2300కి ఇంకా కొనేందుకు ఎవరు వస్తలేరు. వచ్చిన కాడ కూడా అదేదో జల్లెడ లాంటిది పెట్టి అందులోకెళ్ళి వడ్లు దూరయా చూసి అది సన్నగా ఉందా దొడ్డుగా ఉందా అని నిర్ణయించేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఒకటే, ఎద్దేడిచిన వ్యవసాయం రైతేడిచిన రాజ్యం బాగుపడది. నెల రోజుల నుంచి బక్కపల్సని తెలంగాణ రైతాంగం ఆకాశం దిక్కు పైకి చూసుకుంటా ఎప్పుడు మొగులైతుందని చెప్పి తాటిపత్రులు కప్పుకుంటా ఇన్ని రకాలైనటువంటి అవస్థలు పడుతుంటే 100 లారీలు అవసరం ఉన్నటువంటి చోట గత నెల రోజుల నుంచి కేవలం 3 అంటే 3 లారీలు పంపిస్తే రైతన్న దుస్థితి ఏందనేది ఒకసారి ఆలోచించురు దయచేసి. మాటలు మాత్రం కోటలు దాటుతాయి. ఏం పర్లేదు ఆ రేవంత్ రెడ్డికి కేటీఆర్ అంటోనికి ఇద్దరికి ఢిల్లీకి ఆయనకి ఇచ్చినట్టు చేస్తుండే, ఆయన లొల్లి పెట్టినట్టు చేస్తున్నాడు. ఇద్దరు దొంగలే. ఇద్దరు ఒక ఆయన పోయి వచ్చిండు, ఒక ఆయన పోయేందుకు రెడీగా ఉన్నాడు. ఎవరైనా ఓరు ఏననేది ఎవరు కానీ ముందుగా మా వడ్లు కొనురు అనేది తెలంగాణ పల్లెటూర్లలో పంచాయతీ. ఆయన కార్లు అమ్మిండా, నువ్వు ఓటుకు